Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise you, Jesus. Hallelujah. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునిత మేరీ మగదలేనమ్మ పండుగను మనం కొనియాడుటకు సిద్ధముగా ఉన్నాము. పవిత్రమైన దివ్య బలి పూజ, ఆ పునిత ద్వారా దేవుడు మనకు చెప్పబోతున్న వాక్యం, ఆమె విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం పొందబోతున్న దీవెనలు, అవి అన్నింటినీ గ్రహించుటకు ఆశించి మనం వేచి ఉంటాం. ఇంకా 5 నిమిషంలోనే 7 గంటలకి దివ్య బలి పూజ ప్రారంభమాగును. కనుక మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా సిద్ధపరచవలసినదిగా ప్రేమతో మనవి. వర్షం వలన మీరందరూ ఇంట్లో ఉన్నారు. కుటుంబముగా ఈ పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందవలసినదిగా ప్రేమతో మనవి. ఎవరైనా పునిత మగదలేని మరియమ్మ పేరిటన విజ్ఞాపన ప్రార్థన కోరుకొని పూజ సమర్పించాలని ఆశపడుతున్నవాడు మీరు స్క్రీన్లో చూస్తున్న నంబర్కి పూజను పెట్టించుకోవచ్చు. గూగుల్ పే నంబర్ 9148048374. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ విన్నపాలను సమర్పించుకోవాల్సిందిగా మనది. within 5 minutes the holy mass will be begun. The mass will be in both in English and Telugu. The sermon also will be explained in both the languages, Telugu as well as in English. God bless you all. Please stay with us this evening.
ఈనాటి దివ్య బలి పూజ. నేను పాపాత్ముడును, నాకంటూ ఒక పవిత్రమైన జీవితం లేదా అని ఏడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులు, అనగా పాపాత్ములు మనస్సు మారాలని దివ్య బలి పూజ సమర్పింపబడుచున్నది. இன்றைக்கு நடக்கிற இந்த திருப்பலி எனக்கென்று ஒரு வாழ்வு இல்லையா என்று வேதனைப்படுகிற ஒவ்வொரு பாவிகளும், நான் பாவி என்று உணர்ந்து கொண்டிருக்கிற ஒவ்வொருவரும் புதிய வாழ்க்கையை ஆண்டவரிடத்தில் பெற்றுக்கொள்ள வேண்டும் என்கிற அந்த நினைவுகளோடு இந்த திருப்பலியில் பங்கேற்போம். పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ బలిపీఠం పవిత్రపరచబడి నూతనంగా డెకరేషన్ చేయబడి ఈ తెల్ల పువ్వులతో చాలా అందంగా కనిపిస్తున్నది. ఈనాడు తల్లి శ్రీసభ పునిత మగదలేన్ మరియమ్మ గారు పండగను కొనియాడుతున్నది. పాపాత్ములు కని ఒక జీవితం ఉందా? పాపిలు రక్షింపబడటకు ఏమైనా సాధ్యముందా? ఇస్ దర్ ఎనీ ఫ్యూచర్ ఫార్ ద సిన్నర్స్ అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు పండగ దినం. என் வாழ்வு சீரழிந்து விட்டதே, பாவத்தில் முழுகி கொண்டிருக்கிறேனே, என்னை மீட்டெடுப்பதற்கோ எனக்கென்று ஒரு எதிர்காலம் இருக்கிறதா என்று கேட்கிற ஒவ்வொரு பாவிகளுக்கும் எதிர்காலம் இருக்கிறது. அதுவும் கடவுளிடத்தில் இருந்து வருகிற ஒரு உன்னதமான வாழ்வு இருக்கிறது என்பதை தெளிவுபடுத்துகிற ஒரு பண்டிகை இன்றைக்கு. ఇప్పుడిద మగదలేనమ్మా పాపాత్ముడుగా, ఘోర పాపాత్ముడుగా జీవించినను దైవ అనుగ్రహమును పొంది యేసుని సిలువ క్రింద నిలబడటకు, యేసుని శిష్యులకు పునరుద్ధానమైన యేసుక్రీస్తుని గురించిన సందేశంని చెప్పటకు ఎన్నుకొనబడిన ఒక అపోస్తలు. ఈ గొప్ప ఈ కుమారతి దేవునికి దగ్గర ఉండి దేవుని ప్రేమకు సాక్షిగా నిలబడిన ఈ పునీతను మనం ఉదాహరణగా తీసుకొని పాపము నుండి బయటపడటకు కావలసిన శక్తిని కోరుకుందాం. ఈనాడు ఒకవేళ మనలో పాపం అని ఒక కల్మషం, దోషం ఉండి అది దేవుని దగ్గర నన్ను చేర్చకుండా ఆపుతుందంటే ఈ పూజలో పాల్గొనుటకు మనల్ని మనం తగ్గించుకొని పాప సంకీర్తనం చేసుకుందాం. మనలో ఎవరెవరు పాప బలహీనంలో కట్టపడి ఉన్నానని అనుకుంటున్నారో మిమ్మల్ని అందరిని విడిపించిన శక్తిని పునీత మగ్దలేన్ మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు మనకు దయచేయాలి. ప్రార్థన చేసుకుందాం. இன்றைக்கு இந்த திருப்பலியில் பங்கெடுப்பதற்கு ஒருவேளை நம்முடைய இயல்பு பாப்ப நாட்டங்கள் நமக்கு தடையாக இருக்கும் என்றால் அது எல்லாவற்றையும் ஒப்பு கொடுத்த ஆண்டவரே, என் பாவங்களை மன்னியும், நீர் உம்முடைய கருணையை காண்பித்து கூட உம்முடைய இரக்கத்தை மீறி நான் செய்த பாவத்திற்காக என்னை மன்னியும் ஆண்டவரே என்று சொல்லி இந்த நேரத்தில் ஜெபித்துக் கொள்வோம். ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో.
స్వరము. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా నే దూషించితినో. నన్నెంతగా నీ ఎరిగితివో, నిన్నంతగా నే మరచితినో. నిన్నంతగా నే మరచితినో. నిన్నంతగా నే మరచితినో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రతి ఒక్క పాపాత్ముడుకు దేవుని కృప అని ఒకటి ఉన్నది. అది వారిని పుణితుడుగా మారుస్తుంది అని ఒక సంతోషముతో మహిమ గీతమును చెప్పటువంటి పాడి స్తుతించుదాం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం.
పరిశుద్ధుడైన తండ్రి, పాపిలు రక్షింపబడాలని నీ కుమారుడిని యేసుక్రీస్తుని మానవుడుగా ఈ లోకానికి పంపితివి. ఆయన పరిశుద్ధ శ్రమలు, రక్తం, శిలువ మరణం ద్వారా పాపిలను పునీతుడుగా మీరు మారుస్తున్నావు. ఈనాడు మేము స్మరించుకొని కొనియాడుతున్న పునీత మగదలేని మరియమ్మ, ఆమె విజ్ఞాపన ప్రార్థన, ఉదారమైన జీవితం మా జీవితమును ఈరోజు తాకి మమ్ము మీ వైపు తిరుపుడుగాక మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే సినాయి పర్వత శిఖరం మీదకి దిగివచ్చాను. మొదటి పట్టణము నిర్గమాకాండము 19వ అధ్యాయము వచనములు 1 నుండి 2 మరియు 9 నుండి 11, 16 నుండి 20. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలకు ఇజ్రాయేలు సినాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫిదీము నుండి ముందునకు సాగిరి. సినాయి ఎడారి చేరుకున్న పిదప అచ్చటనే కొండకెదురుగా విడిది చేసిరి. యావే మోషేతో, నేను కారుమబ్బులో వత్తును, అట్లయినచో నేను నీతో మాట్లాడటకు ఇశ్రాయేలుల విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అనెను. మోషే ప్రజల మాటను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇశ్రాయేళ్ల కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధిపరచుము. వారు వారి దుస్తులను ఉతుకుకోవలెను. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలెననియు. 3వ నాడు ఎల్లరూ చూచుచుండగా యావే సినాయి కొండ మీదకి దిగవచ్చును. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీదకి ఉరుములు ఉరిసెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు క్రమ్మెను, పెద్ద నాదముతో కొమ్ముబూరం రోగెను. విడుదలలో ఇజ్రాయేలీయుల వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలుసుకున్నటకు ఇశ్రాయేలును విడుదల నుండి కొనిపోయాను. వారందరూ కొండ మొదట నిలుచుండిరి. యావే అగ్నిరూపమున సినాయి కొండ మీదికి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతా దద్దరిల్లెను. కొమ్ములో మోగుతూ ఉన్న కొలది పెద్దదాయెను. మోషే మాట్లాడెను. దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పాను. యావే పర్వత శిఖరం మీదికి దిగివచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ సదా స్తుతింతుము, సదా గౌరవము కలుగును. సదా స్తుతింతుము, సదా గౌరవము కలుగును. మా పితరుల దేవుడైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నతించుము. అందరూ సదా స్తుతింతుము, సదా గౌరవము కలుగును. సదా స్తుతింతుము, సదా గౌరవము కలుగును. నీ దివ్య నామమునకు సదా గౌరవము కలుగునుగాక. అందరూ సదా స్తుతింతుము, సదా గౌరవము కలుగును. సదా స్తుతింతుము, సదా గౌరవము కలుగును. జనులు కీర్తనలతో నీ మహిమను సదా స్తుతింతునుగాక. దేవాలయంలో నీ దివ్య సాన్నిధ్యముకు కీర్తి కలుగునుగాక. అందరూ
సదా స్తుతింతుము సదా గౌరవము కలుగునుగాక. సదా స్తుతింతుము సదా గౌరవము కలుగునుగాక. నీవు దేవదూతల నేడు సింహాసనముపై ఆసీనుడవై క్రింది పాతాళం వైపు పారజూతువు. అందరూ సదా స్తుతింతుము సదా గౌరవింపుగాక. సదా స్తుతింతుము సదా గౌరవము కలుగునుగాక. రాజసింహాసనం వైపు కూర్చుండి ఉన్న నీకు స్తుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా స్తుతింతురుగాక. అందరూ సదా స్తుతింతుము సదా గౌరవం కలుగునుగాక. సదా స్తుతింతుము సదా గౌరవము కలుగునుగాక. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1, 2 మరియు 11 నుండి 18 వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 2 వచనములు మరియు 11 నుండి 18 వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచినో మేము ఎరుగము అని చెప్పాను. కానీ మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పు, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను.
మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. నేను ప్రభువును చూచితిని అని వారికి మగ్దలా మరియ ప్రభు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బలహీనమైన మన అందరిలో దేవుని బలం పని చేస్తూనే ఉన్నది. పుణ్య మగదలినమ్మ పండగ దినమున ఒక ఉన్నతమైన సందేశమును దేవుడు మనకు బోధించాలని ఆశపడుతున్నాడు. మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ, ఇన్ యువర్ వీక్నెస్ మై గ్రేస్ విల్ స్ట్రెంగ్థెన్ యూ. உன் பலவீனத்தில் என் பலம் உன்னை வழிநடத்தும் என்று சொல்கிற ஆண்டவருடைய குரலொலி இன்றைக்கு நம் எல்லோரையும் தாக்குவதாக. యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ప్రతిరోజు ప్రతి ఒక్క పునిదుడు పండగను మనం కొనియాడటకు పిలుస్తున్నది. వారు అందరిలో ప్రత్యేక విధంగా గురువైన నాకు, నాలాంటి చాలా మందికి ఆశ్చర్యమైన అతిశయమైన ఒక పునీత ఎవరంటే మగదలేని మరియమ్మ. Among all the saints, and most of us we wonder and we like Saint Mary Magdalena, who was living a sinful life, later converted and became a great witness to Jesus Christ. பாவ வாழ்க்கையில் வாழ்ந்து கொண்டிருந்து இருளில் மூழ்கி கொண்டிருந்த மகதலேன் மரியா ஒரு புனிதையாக மாற்றப்பட்ட ஒரு அனுபவம் எனக்கும் அந்த புனிதையை பற்றி அன்பு செய்கிறவர்களுக்கும் இது ஒரு ஆச்சரியமான விஷயம். எல்லா புனிதர்களுக்கும் ஒரு கடந்த காலம் இருக்கிறது என்றால், எல்லா பாவிகளுக்கும் கூட ஒரு எதிர்காலம் இருக்கிறது. If all the saints have their own past, and also every sinners, they have their own bright future. పునీతుడుగా ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్ అని ఒకటి ఉన్నది. అదే విధంగా పాపాత్ములకు రాబోతున్న కాలంలో వారికని ఒక బంగారమైన భవిష్యత్తు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఈ సువిశేష బోధన ఈ అంశం మీదే ఉండడు. ఎవ్రీ సిన్నర్స్ హ్యావ్ దేర్ ఫ్యూచర్. எல்லா பாவிகளுக்கும் ஒரு எதிர்காலம் இருக்கிறது. முதல் కొరింథీయులు 1వ అధ్యాయం 27 నుండి 29 వచనం. 1 Corinthians chapter 1 verse 27 to 29. ఇక్కడ దేవుడు చెప్పుతున్న ఒక అద్భుతమైన విషయం ఏమనగా, దేవుడు గొప్పవాడని పిలువరు, పిలువబడిన వారిని గొప్పగా మారుస్తాడు. ஆண்டவர் தகுதி உள்ளவர்களை அழைப்பதில்லை, அழைத்து தகுதிப்படுத்துகிறார். ఇది ஒரு ఆశ్చర్యమైన విషయం. పిలిచిన దేవుడు పరిశుద్ధమైన జనులని, బలమైన జనులని, జ్ఞానం కలిగిన వారిని ఎన్నుకొని తన శక్తిని చూపించరు. లోకములో బలహీనమైన వాడు, త్రోసిరేయబడిన వాడు అని వారిని ఎన్నుకొని వారిని సిద్ధపరచి ఉపయోగించుకుంటున్నారని 1 కొరింథీయులు 1వ అధ్యాయం 27-29 చదువుచున్నది. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు
లోకముచే అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. ஞானிகளை வெட்கமுறை செய்வதற்காக ஆண்டவர் அறிவு இல்லாதவர்கள் என்று சொல்கிறவர்களை தெரிந்து கொள்கிறார். உலகத்தை ரட்சிப்பதற்காக கடவுள் எடுத்துக்கொண்ட ஒரு ஆயுதம் சிலுவை. உலகத்தை ரட்சிப்பதற்காக கடவுள் தெரிந்தெடுத்த ஒரு వழి அவருடைய మరణం. ఈ లోకమును రక్షించుటకు దేవుడు ఎన్నుకొన్న ఒక ఉన్నతమైన ఆయుధం ఏమనగా సిలువను మరణం. అందుకే యెషయా పుస్తకం 55:8-9 పలుకుచున్నది, నా ఆలోచన కంటే నీ ఆలోచనలు చాలా గొప్పదయ్యా. என் வழிகளை விட உன்னுடைய வழிகள் வேறானவை. என் வழிமுறைகளை விட உன் வழிமுறைகள் ఆశ్చర్యమానవి. కనుక దైవ జనులారా, ఎవరెవరు పాప బలహీనంలో ఉన్నారో మీకు దేవుని సందేశం నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. నీలో ఉన్న కల్మషమును, దేవుడికి ఇష్టం లేని విషయమును తీసివేసి నిన్ను బలపరిచి నిన్ను యోగ్యుడుగా మార్చి తన సేవకుడుగా తన సేవలో వాడుకోబోతున్నాడు. అది నిశ్చయం, అది నిజం. ఎలా తెలుసుకోవాలి? ఈ మగదలేని మరియమ్మ పాపాత్ముడని ముద్ర చేయబడిన ఒక స్త్రీని, పాపములో కట్టబడిన ఒక స్త్రీని యేసయ్య విడిపించి తన శక్తితో, తన ఆత్మతో, తన ప్రేమతో, తన పరిశుద్ధతతో నింపి, యేసయ్య అంటే ప్రాణం, యేసయ్య అంటే ఆమెకు ఊపిరి ఆయనే, అంతగా ఒక పునిదగా దేవుడు మార్చాడు. సిలువ గ్రంథులో నిలబడటకు, యేసుని శ్రమల సమయమున మరియ తల్లితో నడిచి సిలువ మార్గంలో నడవటకు, యేసు మరణించటం దగ్గర నుండి చూడటకు, సమాధిలో ఉంచబడిన యేసుక్రీస్తుని చూడాలని పొద్దుననే ఎవరు వచ్చారో లేదో సమాధి దగ్గర రావటకు, పునరుద్ధానమైన యేసుక్రీస్తుని మొదటి దర్శనమును పొందుతున్న భాగ్యమును అనుభవించుటకు, అనుభవించిన యేసుక్రీస్తుని పునరుద్ధానమును కూర్చి శిష్యులకు ప్రకటించుటకు పంపబడుతున్న మొదటి అపోస్తలు. ఇవి అన్నీ కూడా మగదలేని మరియమ్మలో నెరవేర్చబడినది. கடவுளுடைய அன்பார்ந்த பிள்ளைகளே, மகதலேன் மரியாள் அவருடைய பண்டிகை நம்ம எதுக்கு கொண்டாடுறோம் அப்படின்னா, என் வாழ்க்கை முடிந்து விட்டதுன்னு நினைக்கும் பொழுது ஆண்டவர் ஒரு பாத்திரத்தை, அழுக்கடைந்த பாத்திரத்தை துடைத்து தன் இரத்தத்தினால் கழுவி சுத்தப்படுத்தி ஒரு உயர்ந்த ஸ்தானத்தில் தன்னுடைய அன்பாலும், தன்னுடைய பரிசுத்தத்தாலும், தன்னுடைய வல்லமையாலும், தன்னுடைய அபிஷேகத்தாலும் நிரப்பி தன்னுடைய சீடத்தியாக மாற்றிக்கொண்டு சிலுவ பாதையில் தன்னையோடு நடப்பதற்கும், சிலுவையின் அடியில் நிற்பதற்கும், அவருடைய மரணத்தை பார்ப்பதற்கும், இறந்த அவருடைய உடலை அடக்கம் செய்வதற்கும், உயிர்த்த இயேசுவின் முதல் காட்சியை பெறுவதற்கும், இயேசு உயிரோடு இருக்கிற அந்த செய்தியை அப்போஸ்தலர் சொல்வதற்கும், இப்படி படிப்படியாக ஒரு பாவியை புனிதமான ஒரு ஸ்தானத்திற்கு ஆண்டவர் அழைத்து சென்றார் என்றால், இன்றைக்கு நான் பாவி என்று நினைத்து கொண்டிருக்கிற உங்களையும், பலவீனமான எனக்கு கூட ஆண்டவர் ஒரு உன்னதமான கனவையும் உன்னதமான ஒரு வாழ்க்கையும் வைத்திருக்கிறார் என்பதற்கு அம்மா ஒரு சாட்சி. கடவுளுடைய பிள்ளைகளே, ఈ భూమిలో సృష్టింపబడిన ఏ వ్యక్తి కూడా నశింపకూడదు, కాపాడపడాలని దేవుని ఆశపడతాడు. ఒక మనిషి జన్మిస్తున్నప్పుడే పాపంలో జన్మించినది. ఎవరు కూడా పుట్టుతున్నప్పుడే పాపంలో పుట్టలేదు. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కొడుకు జన్మిస్తున్నప్పుడు పరిశుద్ధ దూతల వలె జన్మిస్తున్నాడు. కానీ వాతావరణం వలన, వారి జీవితంలో జరుగుతున్న ఆటంకాల వలన దారి తప్పిపోతున్న గొర్రె పిల్లలే పాపాత్ములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. பாவிகள் என்று யாரும் பிறப்பதில்லை,
கடவுளும் பாவிகளை பிறக்க செய்வதில்லை. வாழ்க்கை நெறிமுறைகள் தவறிவிட்டதினாலும் சூழ்நிலைகள் தாக்குவதனாலும் தவறிப்போன ஆடுகளே பாவிகள். மறுபடியும் சொல்ற, தவறிப்போன ஆடுகளே பாவிகள். தவறிப்போனவர்களை தேடி மீட்பதற்காகவே வந்தவர் இயேசு கிறிஸ்து. அதனால நான் தவறி போயிருக்கிறேன் என்று கண்டுபிடிக்கிறவங்க அந்த கண்டுபிடிச்சதை மாத்திரம் நின்று விடாமல் நம்முடைய ஆண்டவர் நோக்கி, என்னை கண்டுபிடிங்கப்பா, என்னை தூக்கி எடுங்க, என்னை காப்பாத்துங்க நீங்க கூப்பிட்டீங்கன்னா, இன்றைக்கு ஆண்டவர் மக்தலேன் மரியாளை அழைத்தது போல், அரவணைத்தது போல், அபிஷேகித்தது போல் உங்களையும் அபிஷேகிப்பார். ప్రియమైన దైవజనులారా, పాపం భయంకరమైనదే, కానీ దేవుని ప్రేమ దానికంటే శక్తి కలిగినది. పాపం కంటే శక్తి కలిగినది దేవుని ప్రేమ. పాపం కంటే అతి ఉన్నతమైనది దేవుని ప్రేమ. పాపంని కడిగివేయటకు శక్తి కలిగినది దేవుని ప్రేమ. పాపాత్మను వెదక్కి రక్షించుటకే వచ్చినాను అని చెప్పిన యేసుక్రీస్తుని అభిషేకం మన కొరకు వేచి ఉన్నది. ఒక్కరైనా, నా చేతిలో అర్పింపబడిన ఒక్కరైనా తప్పిపోయకూడదు అని యేసుక్రీస్తు ప్రార్థన చేసేవాడు. ஆண்டவர் சொல்றார், ஆண்டவரே நீர் ஒப்படைத்த ஒருவனாகிலும் நான் இழந்து விடக்கூடாது, ஒருத்தியாகலும் என் கையிலிருந்து சாத்தான் பறிக்க கூடாது. அதுக்காக என் உயிரை கொடுக்க வேண்டுமா? நான் உயிரை கொடுக்கிறேன். దైవ జనులారా, నమ్மை మనలను రక్షించుటకు యేసుక్రీస్తు ఏమేమి చేయాలో అది అన్నీ చేశారు. అవన్నీ మరణించాడు కూడా. ఈ సందర్భమున యెషయా పుస్తకం నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 7 వరకు వచనంలో మోసే ప్రవక్తను దేవుడు పిలుస్తున్నాడు. ఈ మోసే ప్రవక్త ఎవరు అంటే హత్య చేసేవాడు. கடவுள் மோசே கூட்டும் பொழுது மோசே எந்த நிலையில் இருந்தார்னா கொலைகாரன். கொலை செஞ்சுட்டு மாமா வீட்டுல ஒளிஞ்சிட்டு இருக்கிற ஒரு கோழை. ஆண்டவர் அவரை தான் கூப்பிட்டார். உன்னுடைய சூழ்நிலையால நீ கொலை செஞ்சிருக்கலாம், பாவத்தில் விழுந்திருக்கலாம். உன்னை உன்மேல் கண்களை வைத்திருக்கிற ஆண்டவர் உன்னை விட்டுட மாட்டார். హల్లెలూయా, హల్లెలూయా. మోసేను దేవుడు పిలిచినప్పుడు ఆయన ఒక నరకత్య చేసిన వాడు. ఈ నరకత్య చేసిన మోసే చేతు ద్వారా దేవుడు 10 ఆజ్ఞలను ప్రజలకు ఇస్తున్నాడు. దానిలో 5వ ఆజ్ఞ అత్యాచారం చేయకూడదు. నరకత్య చేసిన చేతుల ద్వారా దేవుడు ఈ లోకానికి ఒక చట్టం ఇస్తున్నాడు, నీ హత్య చేయకూడదు. అనగా పాపాత్ముడమైన నీ ద్వారా పాపం చెయ్యకూడదని బోధించు శక్తిని, చూపించే శక్తిని దేవుడు తప్పకుండా ఇస్తాడు. శిష్యులు పొందలేని మహిమ, శిష్యులు పొందలేని దర్శనం మగ్దలేనే మరియకు దేవుడు ఇచ్చినదికి కారణం ఆమెలో నిజమైన పరివర్తన దేవుడు చూశారు. கடவுளுடைய அன்பான பிள்ளைகளே, மக்தலேன் மரியாளை ஆண்டவர் கூப்பிட்டதுக்கும் அவளை நம்பி காரியங்களை ஒப்படைப்பதற்கும் உயிர்ப்பின் வல்லமை முதலில் அவளுக்கு காட்டுறதுக்கு காரணம் அவளில் ஏற்பட்ட ஒரு நிஜமான மனமாற்றம், ஆழ்ந்த மனமாற்றம். வெளிப்புறத்தில் புனிதர்களாக இருந்துவிட்டு உள்ளுக்குள் வெள்ளை அடிக்கப்பட்ட கல்லறைகளை போல இருக்கிற பரிசேயர்களை, சதுசேயர்களை விட, அவர்களை விட மகதலேன் மரியா, நான் இப்படிதான் இருக்கிற ஆண்டவரே, இது என்னுடைய சுபாவம், என் கூந்தலால் இப்படி எல்லோரையும் மயக்கினேன், என் உதடுகளால் எப்படி முத்தமிட்டேன், இந்த வாசன திரவியத்தை கொண்டு எல்லோரையும் என் பக்கம் இழுத்தேன். அப்படி தனக்குள் இருந்ததை கடவுளிடத்தில் முழுமையாக அர்ப்பணித்த அந்த மகளை பார்த்த ஆண்டவர் சொல்றார், எழுந்துருமா,
உன் பாவங்கள் மன்னிக்கப்பட்டன. ஒரு முறை ஆண்டவருடைய பாதத்தில் அமர்ந்து விட்டு தங்களுடைய குற்றங்கள் எல்லாம் ஒப்படைத்து விட்ட பிற்பாடு அங்கே பாவி இறந்து புனிதர்கள் பிறக்கின்றார்கள். அது பாவ சங்கீர்த்தனம் என்று பெயர். దైవ జనులారా, మోసే ఒక నరకత్య చేసినవాడు. ఆయన దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు? చూడండి, ఈరోజు మగదలేని మరియమ్మ శిష్యులు పొందలేని ఒక అనుభవం పొందటకు కారణం ఏమిటి? పశ్చాత్తాపం. ద రియల్ రిపెంటెన్స్ ఆఫ్ మగదలేని మరియా. యేసయ్య పాదం దగ్గర కూర్చుని, అవునయ్యా నేను పాపాత్ముడు, నన్ను చూసి ఎవరు ఏమంటున్నారో నాకు అది అనవసరం, నాకు రక్షణ కావాలి. పాదం పట్టుకున్నది, ఈ నోటితో నేను పాపం చేసిన, ఈ వెంట్రుకలతో పాపం చేసిన, ఈ కళ్ళుతో పాపం చేసిన, ఈ వాసన పరిమళ తైలముతో పాపం చేసిన, అదన్నీ నాకు వద్దు అని అన్నిటినీ యేసయ్య పాదం దగ్గర దించి ఆమె లేచినప్పుడు పాపాత్ముడైన మగదలేని మరియా చనిపోయి పునీతుడైన మరియ మగదలేన ఆ రోజు జన్మించింది. ఎవరైనా యేసుని రుచి చూసిన తర్వాత మరలా పాపంలో పడరు. ఎవరైనా పాపం ఎటువంటి ఘోరమైనది అని తెలిసినా మళ్ళీ పాపానికి పోరు. రెండు விஷயம். யாரெல்லாம் பாவத்தினுடைய கொடூரத்தை உணர்ந்து விட்டார்களோ அது மறுபடியும் பாவம் செய்ய மாட்டாங்க. யாரெல்லாம் இயேசுனுடைய மதுரமான அந்த அன்பை சுவைத்து விட்டார்களோ அவர்களும் பாவம் செய்ய முடியாது. ఇవి రెండు విషయం అమ్మ మగదలేనను కనిపించడం వలన సిలువ వరకు నిలబడగలిగినది. ఈనాడు ఈ అమ్మ పునీత మగదలేని మరియమ్మ పండగ దినమున పాపాత్ముడు, నేను పాపాత్ముడు అని గ్రహించిన వారు మీకు ఒక సందర్భం, మనకు ఒక సందర్భం. ఈరోజు సువిశేషం, ఈరోజు పండగ పాపాత్ములందరికీ ఒక ఇన్విటేషన్. కమ్ టు ద లార్డ్, he will cleanse us. பாவிகளாய் இருக்கிற எல்லோருக்கும் இன்றைக்கு புனிதர் வழியாக ஒரு அழைப்பு. வாருங்கள், நம்ம ஆண்டவர்கிட்ட போவோம். நம்மை காயப்படுத்தினவாறே நம்மை குணப்படுத்துவார், நம்மை கழுவி சுத்தப்படுத்துவார் என்று நம்ம ஆண்டவர்கிட்ட வரணும். Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. தொடுகிறவள் இவள் யார்? ஏன் தொடுறா? அவருக்கு தெரியாதா இவ விபச்சாரி? அப்படிலாம் கேள்வி பேசினவங்க எங்க இருக்கிறாங்கன்னு அட்ரஸ் தெரியல. யார் பாவி, யார் எந்த தப்பு செய்கிறா, இப்படி பார்க்கிறவர்கள் ஆல்ரெடி பாவத்தில் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். తీర్పు ఆండవరు కొడుకును, నీ తీర్పిడాదే. ఎవరు ఏ పాపం చేస్తున్నాడు, ఎప్పుడు చూస్తున్నాడు, ఎటువంటి పాపం చేస్తున్నారు నీ చూస్తున్నవారు పాపంలోనే ఉంటున్నాడు. మగదలేని మరియాని చూసి ఈమె ఎవరు, యేసుక్రీస్తుని ఎందుకు తాకుచున్నది, యేసు ఎందుకు అనుమతిస్తున్నారని గొసగొసలాడిన వాడు స్టోరీ బైబిల్లో చెప్పబడలేదు. కానీ తన పాపంని ఒప్పుకొన్న అమ్మ మగదలేని మరియా చరిత్రమంతా బోధింపబడుచున్నది. యేసయ్య అంటున్నాడు, అమ్మా నీ కూర్చిన సందేశం ఎక్కడెక్కడ సత్యం బోధింపబడుతుందో అన్ని చోట్ల బోధింపబడు. இன்றைக்கு நீ செய்த காரியமும் இந்த நற்செய்தி எங்கெல்லாம் உண்மை சத்தியங்கள் போதிக்கப்படுமோ அங்கே போதிக்கப்படும். உன் வாழ்க்கை ஒரு போதனையாக மாறி போகும். பாவத்தில் பாவம் செஞ்சிட்டியா மகளே, இனி பாவம் செய்யாதே, பிழைத்துக் கொள்வதற்காக తప్పించుకొల్. పాపం చేసితివా, మరలా చేయకు, తప్పించుకోవటానికి పరుగెత్తు అని వాక్కు పలుకుచుండగా మగదలేని మరియా లేచినది, మళ్ళీ పాపం వెంట పోవట్లేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద పవర్ ఆఫ్ గాడ్, ద పువర్ ఉమెన్ వాస్ అబ్యూస్డ్, was considered as a sinner, she was able to come out of her own burdens and she was able to accompany Jesus in his ministry by following as a sincere disciple, committed her life completely to Jesus.
Hallelujah. హల్లెలూయా. That's why God raised her above all the apostles. இயேசுனி அதிகமாக அன்பு செஞ்சு அவர் உடலை எங்க வச்சிருக்கீங்க, எனக்கு கொடுத்துருங்க, நான் தூக்கிட்டு போயிடுறேன்னு சொல்றான். அவ்வளவாய் இயேசுவை அன்பு செய்த அந்த மகளுக்கு கடவுள் கொடுத்த ஒரு உன்னதமான ஸ்தானம் என்ன? உயிர்ப்பின் முதல் சாட்சி. அப்போஸ்தலருக்கு எல்லாருக்கும் நற்செய்தியை அறிவிக்கிற ஒரு அப்போஸ்தலனாக அவளை ஆண்டவர் தெரிந்து கொண்டார். இன்றைக்கு உனக்கும் எனக்கும் கடவுள் கொடுக்கிற அழைப்பு, பாவிகள் என்பதனால் நம்மை ஆண்டவர் நிறுத்திவிட மாட்டார், துடைத்து விட మాటారు, நம்மை ఉయర్తువాడు. ఈరోజు ఈ పవిత్రమైన పండగ దినమున శ్రీసభ మనకు బోధిస్తున్న విషయం, మగ్దలేన్ మరియమ్మాలని పాప స్థితి నుండి పవిత్ర స్థితికి తీసుకొని వెళ్ళిన అదే యేసు ప్రభు నిన్ను నన్ను కూడా పవిత్రంగా మార్చగలుగుతాడు. ఎవ్రీ సెయింట్స్ హ్యావ్ దేర్ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ విల్ హ్యావ్ దేర్ ఫ్యూచర్. ప్రతి ఒక్క పునితుడుకు పూర్వకం ఒకటి ఉన్నది, ప్రతి ఒక్క పాపాత్ముడుకు భవిష్యత్ అని ఒకటి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయం మనం చెప్పవచ్చు. అది పేతురు, యేసుని పొంకిన పేతురు, ఆయన కూడా దేవుడు వాడుకున్నాడు. సౌలుని దేవుడు వాడుకున్నాడు. సమార్య స్త్రీని దేవుడు వాడుకున్నాడు. పాపాత్ముడు చెప్పబడిన ప్రతి ఒక్కరిని, బలహీనంలో ఉన్నవారని త్రోసివేయబడిన ప్రతి ఒక్కరిని బైబిల్ గ్రంథంలో ఆది నుండే దేవుడు వాడుకున్నాడు. అబ్రహాం పిల్లలు లేనివాడు, యెరెమియా నేను చిన్నవాడు అన్నవాడు, యెషయా నేను పాపాత్ముడు అంటేవాడు, యెహోషువని పాట రాదంటేవాడు, గెదెయోను నేను చిన్నవాడు అన్నవాడు, అమ్మ మరియా నేను ఎవరు అని తను దక్కించుకున్న అమ్మ, వీళ్ళందరినీ దేవుడు వాడుకున్నాడు. కనుక రక్షణ్యానికి మొదటి మెట్టు, దయచేసి రాసి పెట్టుకోండి 5 కార్యాలు. రక్షణ్యానికి మొదటి మెట్టు నేను పాపాత్ముడుని అంగీకరించుకోవటం. రెండవది ఏ పాపములో ఉన్నానని గ్రహించుకోవటం, ఫైండ్ అవుట్. మూడవది ఒప్పుకోవటం, పాపాత్ముడును గ్రహించటం, ఏ పాపముని తెలుసుకోవటం. మూడవది ఏ పాపమని చేస్తున్నాం దాన్ని ఒప్పుకోవటం. నాలుగవది తెలియపరచటం. ఐదవది వదలటం. பாவத்திலிருந்து ரட்சிக்கப்படுவதற்கு 5 படிக்கட்டுகள் இருக்கு. 1, நான் பாவி என்று ஏற்றுக்கொள்வதும், எப்படிப்பட்ட பாவத்தில் இருக்கிறேன் என்பதை கண்டு கொள்வதும். ஒரு டாக்டர் கிட்ட போகும்போது எனக்கு உடம்பு சரியில்லை, அப்படி என்ன ஆச்சு உனக்கு, அப்பதான் ஒரு ட்ரீட்மெண்ட் கொடுக்க முடியும். தெரிந்து கொள்வதும், அறிந்து கொள்வதும், மூன்றாவது ஒப்புக்கொள்வதும், நான் பாவி ஆண்டவரே. நான்காவது அதை தெரிவு செய்வதும், ஆண்டவரிடத்தில் அறிக்கையிடுவதும். ஐந்தாவது விட்டு விடுவதும். Praise the Lord. Praise the Lord. Know that you are a sinner. Accept it. What is your sin? Accept that you are a sinner and confess your sins and take effort to not do again. మగ్దలేన్ మరియకి ఇట్లనే చెప్పారు, అమ్మా ఇంకా పాపం చేయకు. ఈనాడు ఈ దివ్య బలి పూజలో మగ్దలేన్ మరియ ద్వారా మనకు దేవుడు ఈ 5 సందేశం ఇస్తున్నాడు. పాపమును ఎరిగి ఒప్పుకొని దేవుడికి తెలియపరిచి వదలటకు కావలసిన శక్తిని కోరుకోవటం. అటువంటి అభిషేకమును దేవుడు మనకు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. మగ్దలేన్ మరియమ్మ ప్రార్థన ద్వారా పాప బలహీనంలో మనం ఉన్న అందరికీ గొప్ప వెలుగు దేవుడు ఈరోజు ప్రసాదించాలని దివ్య బలి పూజలో వేడుకొందాం. ప్రభు మమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అర్పించగవచ్చాము, మల్లెవంటి మనుషులు
వచ్చాము. స్వీకరించు దేవా ఈ పేద కానుక, స్వీకరించు దేవా ఈ పేద కానుక. గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక, గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక. మల్లెవంటి మనసులు అర్పించగవచ్చాము, మల్లెవంటి మనసులు అర్పించగవచ్చాము. మా శ్రమలతో పండించిన ఈ ఫలములు మా హృదయములతో చేర్చి కల్పింతుము. మా శ్రమలతో పండించిన ఈ ఫలములు మా హృదయములతో చేర్చి కల్పింతుము. మా మదిలో చిన్ని కోరిక అది కాదుక, మా మదిలో చిన్ని కోరిక అది కాదుక. గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక, గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక. మల్లెవంటి మనసులు అర్పించగవచ్చాము, మల్లెవంటి మనసులు అర్పించగవచ్చాము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. పరిశుద్ధుడైన దేవా, మీకు ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే. పరిశుద్ధమైన తన జీవితమును మీ కొరకు సమర్పిస్తున్న పునీతుల్లో మగా గొప్ప పునీతుడుగా మగధెల్ మరియమ్మలు మాకు దయచేసిటివి. ఆమె పండుగను కొనియాడుతున్న ఈనాడు మేము తెచ్చిన ఈ కానుక ద్వారా మా జీవితమును మీకు అంకితం చేస్తున్నాము. స్వీకరించుము, మమ్ము నడిపించుము. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట హితము న్యాయము. ప్రభువైన దేవ, ఇక పరములకు అధిపతియు ప్రభువైన దేవ, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఈ చోటును మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా నీ వాక్కు ద్వారా ప్రపంచమును సృష్టించి సమస్తమును క్రమతత్వముగా పాలించుచున్నావు. మాపై రూపం దాల్చిన ఆ వాక్కును మాకు మధ్యవర్తిగా దయచేసితివి. అతడు నీ వాక్కులను మాకు వినిపించి అతని అనుసరింప మమ్ము అవగానించు. మమ్మను నీ యొద్దకు చేర్చు మార్గము అతడే, మమ్ము విమోచించు సత్యము అతడే, మమ్ము ఆనందముతో నింపు జీవము అతడే. నీ నామ మహిమార్థము నీవు సృష్టించిన మానవులందరినీ నీ కుమారుడి శిలువపై దారవోసిన రక్తము ద్వారా విమోక్షించి పవిత్రాత్మ వరముల ద్వారా ధృవీకరించి క్రీస్తునందు ఒకే కుటుంబముగా ఐక్యపరచుచున్నావు. కావున ఇప్పుడు యుగ యుగముల వరకును సకల దూతులతో ఏకమై ఉత్సవ ఆనందముతో ఉప్పొంగించుచు నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమన హోసానా. ప్రభు నామమున ఏం చేయవారు ధన్యులు. మహోన్నతమన హోసానా. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకో. ఓ సర్వేశ్వర, నీ నిజముగా పవిత్రుడవు, మా చేత మహిమపరచపరటకు అర్హుడవు. నీవు మానవులను నిరంతరము ప్రేమించుచున్నావు. జీవన యాత్రలో వారికి సదా తోడై ఉన్నావు. నీ కుమారుని మీది ప్రేమతో ఇచ్చట సమావేశమై ఉన్న మా మధ్యన నెలకొని ఉన్న నీ కుమారుడు స్తుతి పాత్రుడు. ఒకనాడు అతడు తన శిష్యులకు పవిత్ర లేఖమును వివరించి రొట్టెను త్రించి పంచిపెట్టెను. అట్లనే
ఈనాడు మా మధ్యలో కూడా ఈ కార్యములు నెరవేర్చుచున్నాడు. కరుణామయుడైన తండ్రి, నీ పవిత్రాత్మను పంపి మా కానుకలైన అప్పరసములను పవిత్రపరచుమని ప్రతిమానుచున్నాము. ఈ విధమునవి మా కొరకు యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగను కాక. తాను శ్రమలను అనుభవించుటకు ముందు దినము తన శిష్యులతో కడపడి విందును భుజించిన రాత్రి అప్పమునందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లేనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము అతడు పాత్రమును అందుకొని నీకు మరలా కృతజ్ఞత వందనములు చెల్లించుచు పాత్రమును తన శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లేను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జయస్వా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధము శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర బలిని కృతజ్ఞత మీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సైక్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లుగా దయచూపు. అతడు మమ్మ నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మగ్దలిన మరియ గారితోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవిందు జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ తండ్రి, ఈ రోజున కొన్ని గంటల క్రితం మరణించినటువంటి సామువేల్ గారిని మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నాం. దయతో నీ రాజ్యములోకి చేర్చుకొను, మేమును అచ్చుట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా మనం లేచి నిలబడి ప్రతి ఒక్కరిని రక్షించాలని భూమికి వచ్చిన యేసు సకలమును చేసి ముగించి ఉన్నాడు. ఆ శక్తి నుండి ఆయన సంపాదించిన ఆ పునరుత్థానం శక్తి ద్వారా మనమందరం పునీతుడుగా మారుటకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ సమయమున పరలోక తండ్రిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపడినవగా కీడును రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు యేసుని సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభుని శరీరత్వం మనను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్.
பயன்படுத்தும் இறைவா. பதரான என்னை பயனுள்ள கருவியாய் பயன்படுத்தும் இறைவா. பயன்படுத்தும் இறைவா. பதரான என்னை பயனுள்ள கருவியாய் பயன்படுத்தும் இறைவா. எனது கைகள் பணி புரிய, எனது கால்கள் வழி செல்ல, எனது கைகள் பணி புரிய, எனது கால்கள் வழி செல்ல, எனது இதயம் அன்பை சுவைக்க, எனது ஹிருதயம் அன்பை சுவைக்க, எனது நாவு உன் புகழ் பாட பயன்படுத்தும் இறைவா. பதரான என்னை பயனுள்ள கருவியாய் பயன்படுத்தும் இறைவா. இறைவா, இறைவா, இறைவா. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం శుక్రవారం. పోయిన వారం దాదాపు 40 మంది ఎక్కువగా ఇక్కడ ఉపవసించి లోకం కొరకు ప్రార్థన చేశారు. ప్రత్యేకంగా రేపటి దినం కూడా ఈ లోకంలో అందరి కొరకు ఉపవసించి ప్రార్థన చేయు రోజు. యేసుని హృదయానికి సమర్పింపబడిన రేపటి దినం 10 గంటలకు దివ్య కారుణ్య ప్రార్థన, దాన్ని వెంబడించి ఆరాధనతో కలిసే ఘనమైన విజ్ఞాపన ప్రార్థన విశ్వాసుల చేతు ద్వారా గురువులు నడిపిస్తాడు. దానికి తర్వాత దివ్య బలి పూజ, కుటుంబాలను యేసుని హృదయానికి సమర్పించు పూజ మరియు పాప సంకీర్తనం, ఇవన్నీ కూడా మీకు రేపటి దినం దయచేయబడును. ప్లీజ్ కమ్, కుటుంబంగా రండి. రేపటి దినం రాకుండా పోతున్నాం అన్నవాడు మీ నంబర్కి, ఎప్పుడు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా మాస్ ఇంటెన్షన్స్ మీ కానుకను డొనేషన్స్ని పంపవలసిందిగా మనవి. మీరు దేవుడికి చేస్తున్న ఏమి కూడా దేవుడు తనతో ఉంచుకోరు, 10 రెట్లుగా మీకు తిరిగి ఇస్తాడు, దీవెనలుగా మార్చి ఇస్తాడు. సంతోషముతో ఇప్పుడు దాంతో వారి ధ్యాన కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు తోడ్పడండి. మీ అందరికీ నేను ఒక ఫోటోస్ పెట్టిన, అది ఏమనగా యేసుని పవిత్రమైన హృదయం స్వరూపం స్థాపింపబడుతున్న పని మొదలై ఉన్నది. అది ఆటంకాలు ఏమి లేకుండా మంచిగా కట్టపడాలని, నిర్మింపబడిన సమయంలోనే అది కట్టి ముగింపబడాలని ప్రార్థన చేయండి. 10,000 దానికి ఎక్కువగా ఇచ్చేవారి పేరు ఆ స్వరూపం క్రింద బోర్డులో రాయబడును. మీ కుటుంబం దేవుడి వలన దీవింపబడటకు, యేసు మీద మీకున్న ప్రేమను చూపించుటకు ప్రతి క్షణం, ఇప్పుడు దాంతో వారి ధ్యాన కేంద్రమును చూసి అట్టిట్టు పోతున్న వాళ్ళందరూ యేసుని తలంచుకోవాలి. ఆ ఆశీర్వాదంలో నీ కుటుంబం కూడా పాల్గొనాలని తలంచిన, దయచేసి ధనవంతులు, చెయ్యగలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు ఈ స్వరూపం కట్టటకు కావలసిన కానుకలను ఎదురు చూసి వేచి ఉన్నాం. మీ ఏ కానుక ఇచ్చినా అది బియ్యం రూపమున, ఏ రూపమున, ఒక సిమెంట్ బ్యాగ్ లాగా, లేదంటే ఒక లారీ ఇసుక ఇస్తున్నాం, లేదా ఫాదర్ మేము ఎంత ఇస్తాం ఇటుకల కొరకు, నీ 10 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా అది స్థలం కొరకు వాడుకోబడును. దేవుడు నిండుగా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు మీ చేతులని, హృదయమును ధారాళముగా తెరవండి. అది దేవుని దీవెనలు నీ కుటుంబం పొందుటకు కారణంగా ఉండును. ప్లీజ్ రిమెంబర్, we have begun to construct the statue building work of Sacred of Jesus near
our church, in the right side of the church. Yesterday I sent the photos. Please, all the people who are inspired to support the construction and want to bring out the statue so well that all the people who are passing by, they let them look at Jesus and the sacred heart of Jesus and let them be blessed. If you want to partake in the ministry, you please come forward. You can come directly or through the Google Pay number, through the phone call. You can contact us. You can contribute whatever in any form, cement, isuka, itikalu, or any money, or in any form. Few people are coming and working with us to feed them. We need your contribution. Please come forward. We are sharing like family members to share our burden and joy with you. God bless you all. అందరు కూడా లేచి నిలబడి చివరి ప్రార్థనలో పాల్గొందాం. ప్రార్థించుదాము. సర్వాంతర్యామి, జ్ఞానమునకు అధిపతి అయిన దేవా, పాపలను రక్షించుటకు మీరు ఏర్పాటు చేసిన ఈ పరమ విందు ద్వారా మేము కూడా రక్షణ పొంది ఉన్నాం. పునీత మగదలేనమ్మ మాకు చూపించిన పట్టుదలను, ప్రేమను, దైవ ప్రార్థనను మేము కూడా పొంది యేసుని చూడటకు, యేసుతో ఉండటకు సదాకాలము ఆశించినట్లుగా మమ్మల్ని నడిపించు. మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. Every saints, they have their past. Every sinner, they have their own future. ప్రతి ఒక్క పునీతుడుకు పూర్వీకం ఒకటి ఉన్నది. ప్రతి ఒక్క పాపాత్ములకు భవిష్యత్తు అని ఒకటి ఉన్నది. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనం దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.